హలో అండి. అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ ప్రొడక్షన్స్‌కి స్వాగతం. ఏ విధంగా అయితే ప్రీవియస్ మార్కెట్ ఆల్రెడీ ఫస్ట్ గూడా ఒక రేంజ్‌లో ఉండే. అంతకుముందు మార్కెట్, ఈరోజు మార్కెట్ కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత గూడా ఒక రేంజ్‌లోనే ఉండే. ఒక జోన్ ఉండే. బట్ మనకి ఏమైనా జోన్స్ ఏమైనా కనిపించాయంటే నేను రేపటి లెవెల్స్ మీకు చెప్తా. క్లోజింగ్ టైమ్‌లోనే మంచి ఏదైనా ఒక మొమెంటమ్ వచ్చిందంటే ఒక చిన్న ఫస్ట్ ఏమో 150 పాయింట్స్. ఆ! ఫస్ట్ ఏమో 150 పాయింట్స్. దాని తర్వాత 89 పాయింట్స్. దాని తర్వాత 7 పాయింట్స్, 8 పాయింట్స్ అక్కడ మార్కెట్ క్లోజ్ అయింది. ఓకే. ఇవన్నీ బానే ఉంది. రేపేం జేయాలి? అంటే మండే రోజు ఏం జేయాలి? మండే రోజు ఏం జేయకండి. ఫస్ట్ ఈ లెవెల్స్ చెప్తున్నా నోట్ జేసుకోండి. ఈ లెవెల్స్ ఎందుకు చెప్తున్నా అనేది గూడా మీకు అర్థమవుతది. జస్ట్ మీరేదైనా పేపర్, పెన్ తీసుకోండి. ఇట్లనే సేమ్ నేను ఎట్లా డ్రా చేసినో అట్లా డ్రా చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఆ లైన్ మీద నంబర్స్ ఏసుకోండి. ఏవి 24,6113 అని ఒక నంబర్ ఏసుకోండి. 24,520 అని ఒక నంబర్ ఏసుకోండి. ఏసుకుర్రు గదా! ఇప్పుడు ఎందుకు అబ్జర్వ్ చేయమంటున్నా అంటే, సార్ ఈ జోన్ ఏదైతే ఉందో, ఈ జోన్‌ల మార్కెట్ సస్టైన్ అవ్వలేదు. ఓకే. అందుకోసమే ఈ జోన్‌ని మార్క్ జేసిన. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఏమన్నా ఈ జోన్ లెంత్ గూడా నేను జెప్తా అండి. ఈ జోన్ లెంత్ ఆల్‌మోస్ట్ 100 పాయింట్స్ దగ్గర 94 పాయింట్ అంటే ఇంచుమించు 100 పాయింట్స్ మొమెంటమ్ అనేది వస్తదేమో అని చెప్తున్నాం. 100 పాయింట్స్ మొమెంటమ్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్‌లో వచ్చేస్తది. బట్ ఇప్పుడు నేను ఏం జెప్తున్నా అంటే ఈ లెవెల్ ఇన్ కేస్ ఆఫ్ 24,613 లెవెల్ క్రాస్ అయితే అప్ సైడ్ ఏంటండి? ఇక్కడ అప్ సైడ్ ఏమైనా లెవెల్ ఇట్లా క్రాస్ అయితే, ఇక్కడ క్యాండిల్ ఇట్లా ఫార్మ్ అయిపోయి, ఇక్కడ క్రాస్ అయితే ఈ ఫస్ట్ లెవెల్, ఈ లెవెల్ రీచ్ అయిందనుకోండి. మనం అప్పుడు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సింపుల్ 24,664 లెవెల్. చిన్న పాయింట్స్. ఎందుకంటే అవే క్రూషియల్ లెవెల్‌గా పనిచేస్తాయి గాబట్టి, అక్కడి నుంచే మంచి సప్లై వస్తాయి గానీ, ఫస్ట్ 50, 60 పాయింట్స్ పెట్టుకుందాం. ఓకే. దాని తర్వాత లెవెల్ వచ్చేసి సీదా 100 పాయింట్స్, 80 పాయింట్స్ పెట్టుకుందాం. ఓకే. దాని తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,761 లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ జేయడం. ఓకే. దాని తర్వాత గూడా ఇంకొక లెవెల్ థర్డ్ టార్గెట్ జెప్తా. 24,000 ఓకే. 24,857 ఓకే. 857 ఈ లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ జేయడమే. ఇన్ కేస్ ఆఫ్, ఇన్ కేస్ ఆఫ్ 24,761 లెవెల్‌కి ఇక్కడికొచ్చి, ఇక్కడికేమన్నా రిజెక్ట్ అయితే, ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ అంటే 5-15 మినిట్స్ క్యాండిల్ ఈ జోన్‌లో సస్టైన్ అయ్యిందనుకోండి. ఈ జోన్‌లో ఇట్లనే సస్టైన్ అయ్యిందనుకోండి. థింక్ ఫర్ ద సెల్లింగ్ మోడ్. ఓకే. ఇక్కడ నుంచి కిందికి వచ్చే అవకాశం ఉంటాయి. అప్పుడు రివర్సల్ టార్గెట్, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ అయ్యే అవకాశాలు గూడా ఉంటాయి. వన్స్ ఇక్కడ నుంచి ఏదైనా బౌన్స్ బ్యాక్ అవ్వే అవకాశం ఉంటే గూడా సేమ్ ఇదే లెవెల్‌కొస్తది. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సస్టైనబిలిటీ అంటే ఈ లెవెల్ గూడా కనిపిస్తది. 24,857 లెవెల్ గూడా కనిపిస్తది. ఓకే. ఇప్పుడు బావుంది. ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ మార్కెట్ ఇప్పుడేం పానిక్ అయిందంటే, మార్కెట్ సెల్లింగ్ ఎక్కువొచ్చిందంటే అప్పుడేం జేస్తారు? చెప్పండి. అప్పుడు ఏం జేస్తారంటే సింపుల్‌గా ఏం జేయకండి. 24,520 లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ జేయడమే. ఓకేనా? 24,520 లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ జేయడమే. దాని తర్వాత వచ్చే టార్గెట్సే ఫస్ట్ టార్గెట్ 24,472 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,381 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,286 లెవెల్స్. ఈ లెవెల్స్ కనిపిస్తాయి. ఈ లెవెల్స్ కనిపించినప్పుడు ఈ లెవెల్ మార్క్ జేసుకోండి. 24,381 లెవెల్ వచ్చిందనుకోండి. ఇక్కడ గాని మార్కెట్ సస్టైన్ అవ్వలేదనుకోండి. ఒక అప్‌సైడ్ రివర్సల్ గూడా మనకి కనిపించే అవకాశం ఉంది రేపు. ఓకే. ఎందుకు? మన కండిషన్ తెలుసు గదా! ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ పెద్దగా ఉంటది. హై మార్క్ జేసుకోండి. లో మార్క్ జేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ స్ట్రాంగ్ క్యాండిల్ పైకి గ్రీన్ కలర్ క్యాండిల్ మూవ్ అయితేనే ఈ లెవెల్స్ అనేవి యాక్టివ్ అయితాయి. ఇన్ కేస్ ఆఫ్ రెడ్ కలర్ క్యాండిల్ ప్రాపర్‌గా డౌన్ లెవెల్‌లో క్లోజ్ అయితే దీనిది ఎంట్రీ బెట్టుకొని ఇక్కడ ఈ లెవెల్స్ వరకు వెయిట్ జేయడమే. ఓకే. అప్పుడు మనకి అర్థమైతాయి. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ వెయిట్ జేయడం. ఓకే. కండిషన్. ఈ లెవెల్స్ యాక్టివేట్ అవ్వాలంటే. ఫస్ట్ 5 మినిట్స్ అంటే 9:15కి మార్కెట్ ఓపెన్ అయితే మండే రోజు 9:15 నుంచి 9:20 వరకు ఏం చెయ్యొద్దు. వెయిట్ జేయడము. ఫస్ట్ 5 మినిట్స్ హైలో మార్క్ జేసుకోవడం. వెయిట్ జేయడం. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సస్టైన్ అయితే అప్పుడు చూద్దాం. ఓకే. ఇప్పుడేం జేద్దాం?
డిస్క్లైమర్ వేద్దాం. అంతకన్నా ముందు డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్లీనియర్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్, ప్లీజ్ కన్సిడర్ యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. ఓకే, దిస్ వీడియో ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్. దిస్ ఛానల్ ఆర్ మీ డస్ నాట్ రెస్పాన్సిబుల్ యువర్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, డిస్క్లైమర్ కూడా ఇచ్చాను మీకు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఈ జోన్ అండి. ఇగోండి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందా, ఇక్కడ దాకా వచ్చిందా. ఓకే, ఇది చాలా పెద్ద లెవెల్, యాక్చువల్ 200-300 పాయింట్స్ లెవెల్ ఇది. నేను కావాల్చుకొని ఇంత పెద్ద పాయింట్ అంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ మార్క్ చేసిన, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ స్పైక్స్ 200 పాయింట్స్ అంటే వచ్చేస్తాయి. అదేం పెద్ద విషయం ఏం కాదు, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేస్తాయి. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. ఈ లెవెల్స్ మార్క్ చేసుకోండి. ఈ లెవెల్స్ మార్క్ చేసుకున్నాను అనుకోండి, మీకు ఫస్ట్ ఇక్కడ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్ 57,838. ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే అప్ సైడ్. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 57,938 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 58,033 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 58,000. ఓకే, 158 అండ్ ఫోర్త్ టార్గెట్ వచ్చేసి మీకు 58,250. ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ తెలుసా, 400 పాయింట్స్ ఇచ్చా నేను. ఓకే, 400 పాయింట్స్ అప్ సైడ్ టార్గెట్స్ ఇచ్చా. ఇన్ కేస్ ఆఫ్ బ్రేక్ అయితే మీకు ఇన్ కేస్ ఆఫ్ ఏదన్నా మీకు ఇక్కడ తేడా కొడితే, అంటే ఈ లెవెల్ వచ్చి ఈ జోన్ వచ్చేసి ఈ జోన్‌లో మార్కెట్ సస్టైన్ అవ్వలేదనుకోండి, ఈ జోన్‌లో ఉందనుకోండి, అప్పుడు థింక్ ఫర్ ద డౌన్ సైడ్ సెల్లింగ్ సైడ్ చూడొచ్చు. అప్పుడు ఈ కిందికి ఈ లెవెల్స్ కనిపిస్తాయి. ఈ లెవెల్ ఫస్ట్ కనిపిస్తాయి. తర్వాత కింది లెవెల్స్ కూడా యాక్టివేట్ అయితది. ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. అక్కడ నుంచి జాయిన్ అయిపోండి టెలిగ్రామ్‌లో కూడా. అక్కడ డైలీ మార్కెట్స్ అనేది అప్డేట్ వస్తా ఉంటాయి. ప్లస్ ఇంకొకటి లైవ్ అనాలిసిస్ చేస్తా ఉంటా. డైలీ మార్కెట్ 9:00 నుంచి 3:40 వరకు లైవ్‌లో కూడా జాయిన్ అయిపోవచ్చు. ఓకే, డౌన్ సైడ్ ఏంటి? డౌన్ సైడ్ చాలా పెద్ద మొమెంటం ఉంది కాబట్టి 57,650 లెవెల్ దాటితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 57,557 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 57,464 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 57,348. ఈ లెవెల్స్ అనేది రేపు మండే మార్కెట్‌లో క్లియర్ కట్‌గా కనిపించే అవకాశం ఉంది. అంతకన్నా ముందు ఎవరైతే కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి నా దగ్గర స్పెషల్ ఇండికేటర్ ఉంది. ఆ ఇండికేటర్‌ని నేను మార్కెట్‌ని ప్రిడిక్ట్ చేయగలుగుతా. మార్కెట్ అప్ సైడ్ ఎళ్తుందా? డౌన్ సైడ్ ఎళ్తుందా? ఏ విధంగా ఉంది? బయింగ్ చెప్తుందా? సెల్లింగ్ చెప్తుందా? అన్నీ క్లియర్ కట్‌గా ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ వస్తా ఉంటాయి. ఓకే, నిఫ్టీలో గాని, బ్యాంక్ నిఫ్టీలో గాని అంతా. ఇక్కడ సెల్లింగ్ చెప్పిందా? ఇక్కడ దాకా ర్యాలీ వచ్చింది. ఇక్కడ బయింగ్ చెప్పింది. ఇక్కడ దాకా ర్యాలీ వచ్చింది. సైడ్ వేస్ మార్కెట్ కూడా వర్క్ అవుతది. ఓకే, ఇది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. ఇది 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. 3 మినిట్స్‌లో ఎక్కడ ఎంత మంచి బ్యూటిఫుల్‌గా బయింగ్ అండ్ సెల్లింగ్ అని చూపించింది. అండ్ 3 మినిట్స్, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూపిస్తది. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటది. ఒకటి 5 మినిట్స్ ట్రేడింగ్ చేయడానికి 5 మినిట్స్‌లో ఇంట్రెస్ట్ చూపిస్తారు. 3 మినిట్స్‌లో చూపిస్తారు. 1 మినిట్‌లో కూడా చూపిస్తారు. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏందంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటది. ఓకే, ఈ ఇండికేటర్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో లేకుంటే పిన్ కామెంట్‌లో పెడతా. అలైస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేసి జస్ట్ నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే మీకు ఈ ఇండికేటర్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో దొరుకుతుంది. ఓకే. ఓకే అండి. థాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్. హ్యాపీ వీకెండ్. అంతకన్నా ముందు డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్లీనియర్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్, ప్లీజ్ కన్సిడర్ యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఐ యామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. దిస్ వీడియో ఆర్ మీ ఆర్ దిస్ ఛానల్ ఆర్ not responsible profit and loss. Okay, do your own research before doing anything. Okay, thank you so much and happy trading.